అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో చాలా తోట పనులు జరుగుతూ ఉన్నాయండి. ఈ మధ్య కాలంలో కొన్ని తీసుకొస్తున్నాను మీ ముందుకి. ఇదిగోండి మన బీర చెట్లు అయితే ఈ రేంజ్కి వచ్చినాయి. కాకపోతే బీరకాయలు ఏమో బాగానే వీటిలో కాసినాయి, కానీ ఊజీలు అంటారు కదా, అవి కుట్టేసినాయి కాబట్టి అవి తొందరగా కోసేయాల్సి వచ్చింది. మీ ముందు కూడా తీసుకురాలేదు. ఇప్పుడైతే డబ్బాలు ఏదో పెట్టారు దానికి, డబ్బాలు అంటే దాంట్లో పడిపోతాయి అన్నట్లుగా. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏమంటే ఈ వీడియో ద్వారా మామూలుగా మిద్దె తోటలో అట్లా చేసేవాళ్ళు చిన్న చిన్న పాటల్లో కానీ పెద్ద పాటల్లో కానీ పెద్ద పాటల్లో కానీ ఆ రకంగా పంటలు చేసుకుంటారు. ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, లేదా పూల మొక్కలు కానివ్వండి చేస్తూ ఉంటారు. అవుట్లకి సాయిల్ మిక్స్ చేసేటప్పుడు చాలా రకాలు మిక్స్ చేస్తారనమాట. మేమైతే మాత్రం స్వచ్ఛంగా భూమిలో పండించేదే ఎక్కువ కాబట్టి మేమైతే దానికి రకరకాలు మిక్స్ చేయము. ఎర్రమట్టి దాంతోపాటు పశువుల ఎరువు ఇవి రెండు మాత్రమే మిక్స్ చేస్తామన్నమాట. మిక్స్ చేసి ఏ విధంగా వేస్తున్నామని చూపిస్తారండి. ఇదైతే ఇప్పుడు ఎర్రమట్టి పశువులేరు అవి రెండు వదుకోండి. పశువులేరు ఈ విధంగా అయిపోతుంది మొత్తము. ఇది మొత్తం పేడేనండి, ఆవుల పేడ. ఇది ఈ పేడ అందులోకి మిక్స్ చేస్తాము. దాన్ని పొలంలోకి చెల్లేసి దాని తర్వాత ఈ రకంగా కాలువలు చేసి పంట చేస్తాం అనమాట. ఇది ముల్లంగి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. ముల్లంగి గోడు చికెన్ రెండు వేసినాము, వచ్చింది. అక్కడ కూరాకు వేసినాం అనమాట. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాండలు అయ్యేవండి, చాలా రకాలు నాటాము. అవన్నీ కూడా పెద్దవైనా అర్థమవుతాయి, ఇది అర్థం కావు. అదిగోండి ఆ విధంగా భూమిలోకి వేసి దాన్ని మొత్తం మిక్స్ చేసి ఈ విధంగా చేస్తామన్నమాట. అందులోకి మనం నాటుకోవచ్చు. ఆకుకూరలు కానివ్వండి, వెజిటేబుల్స్ ఏదైనా కూడా కానివ్వండి, లేదా ఫ్రూట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ రకంగా మిక్స్ చేసి చేస్తాం. వీళ్ళు ఎవరు ఆశ్రమవాసులు కాదండి, జయ వాళ్ళ అన్న, జయ వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువులు ఈ రకంగా పనికి వస్తారు. వీళ్ళకి తని లెక్క పెట్టి వాళ్ళకి అమౌంట్ ఇస్తాము. వీళ్ళు ఎవరు మన ఆశ్రమవాసులు అయితే కాదు, కానీ మన వాళ్ళే. మన ఇంటికి ఎవరు వచ్చినా మన వాళ్ళే కదా, మన వాళ్ళే అనమాట. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.